రేపటి నుంచి 4 రోజుల వరకు నాకు ఒక్కదానికి బోర్ వస్తుంది. అమ్మ అంటావా, ఆమె పనులు చేయనికనే సరిపోతుంది. ఇంక మా నాన్న పొద్దున పోయి రాత్రికి వస్తాడు చేనికి పోయి. ఇంక నేను ఒక్కదాన్నే కదా ఇంట్లో. ఏదో అందరు ఉన్నారు 4 రోజులు ఎక్కువ ఉందాం అనుకున్నాను. ఇంక నువ్వు మా అన్నయ్య ఊరుకోతే నేను ఈడ ఉండి లాభమేంది? మీరు ఊరుకోతారని నాకు ముందు తెలిసింటే ఈరోజు నేను కూడా నా మగుంతో పాటు మా ఊరు పోతుంటి. ఇప్పటికైనా ఏమైంది? రేపు పోవచ్చు కదా మీ ఊరికి. ఏదో వాళ్ళ ఊరు 100 కిలోమీటర్లు ఉంది అన్నట్టు చెప్తుంది. నువ్వైతే 4 రోజులే ఏదో ఓపిక పట్టు అంటున్నావు. అంతేగాని మాతో పాటు మా ఊరికి రాని మాత్రం అంటలేవు. అంతేలే, నేనంటే నీకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. ఏంది నాకు ఇష్టం లేదా? నువ్వు ఈ ఇంటికి వచ్చిన కానుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా నాతో మంచిగా మాట్లాడలేవు. నీకే నేనంటే ఇష్టం లేదు. నేను నీతో ఎంత మంచిగా ఉందాం అనుకున్నా నన్ను మాత్రం లెక్క లేకుండా మాట్లాడతావు. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా నాకే ఇష్టం లేదని బుకాయిస్తుంది. ఈ స్వప్న నిజంగా మామూలుది కాదు. అవసరానికి తగ్గట్టు మాట్లాడుతుంది. నువ్వు ఎంత కాదనుకున్నా మా అన్నయ్య భార్యవి, ఈ ఇంటి కోడలివి, మహాలక్ష్మివి. నువ్వంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టమే. ఏదో చిన్న చిన్న అపార్థాల వల్ల మన మధ్య గొడవలైనాయి. అవేవి మనసులో పెట్టుకోవద్దామని. సరే స్వప్న, ఇంక నాకు నిద్ర వస్తుంది, నేను పోయి వండుకుంటా. ఇదేంది రామాయణం అంతా ఇని రాముడికి సీత ఏం కావాలన్నట్టు ఇంత సోది చెప్పినా గానీ ఏమనకుండా ఇంట్లోకి పోతా అంటుంది. అంటే ఊరికి రాని పిలిచదా? చి, ఇంత పర్ఫార్మెన్స్ చేసి కూడా లాభం లేదు. ఈ అవని చూడ్నికి అమాయకంగా ఉంది గాని మామూలుది కాదు. నేను వాళ్ళతో పాటు ఊరికి పోతే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెడతా అని భయపడుతున్నట్టుంది. అందుకే ధైర్యం చేసి పిలుస్తలేదేమో. నిద్రపోదువులే, కొద్దిసేపు ఉండు. నన్ను ఇచ్చిపెట్టేటట్టు మా ఊరికి ఖచ్చితంగా రావాలని కంకణం కట్టుకొని కూర్చున్నట్టుంది. టాపిక్ ని ఎంత డైవర్ట్ చేసినా కానీ ఇచ్చిపెట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేం చేస్తా, అత్తయ్య చెప్పినట్టు మీ అమ్మని అడుగని చెప్పాలి. చెప్పు స్వప్న, నిజం చెప్పు. నా మీద నీకు కోపంగా ఉంది కదా? ఏంది కోపమా? ఎందుకుంటది? మన మధ్య కొన్ని గొడవలు అయినాయి కదా, అందుకు. అలాంటివన్నీ నేను పట్టించుకోను. ఎప్పటికప్పుడు వదిలేస్తా, మనసులో పెట్టుకోను. అది నీ మంచితనం. నిజంగా మా అన్నయ్యకి మంచి భార్య దొరికింది. మీరిద్దరూ జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి. మహానటి సావిత్రిని మించిపోయేటట్టుంది. నాతో అవసరం ఉంది కాబట్టి ఇంత తీయగా మాట్లాడుతుంది. నీతో అవసరం తీరిపోయే వరకే ఈ డ్రామాలు. నిన్ని మా అన్నయ్యని ఎప్పుడు కలవనియను. రాంగ నేనేందో చూపిస్తా నీకి. నన్నేమన్నా అడిగేది ఉంటే తొందరగా అడుగు, నాకే నిద్ర వస్తుంది. అంటే అది అవని, ఏమనుకోకుండా నన్ను కూడా మీ ఊరికి తొలుకొని పోతావా? అనుకున్నట్టే అడిగేసింది కదా. ఇట్లా అడుగుతున్నా అని ఏమనుకోవద్దు. మీ అందరితో 4 రోజులు కలిసి ఉందామని ఉన్నా నేను. మీరు ఊరికి పోతే నాకు బోర్ వస్తుంది. అందుకు నన్ను కూడా మీతో పాటు తొలుకొని పోండి ప్లీజ్ అవని. సరే స్వప్న. అమ్మయ్య, ఒప్పుకేయింది. ఇప్పుడు పోయి నేను కూడా బట్టలు సర్దుకోవాలి. థ్యాంక్స్ అవని. అయితే నేను పోయి బట్టలు సర్దుకుంటా. ఇంటి ఆడపిల్లవి, నోరు తెరిచి మరీ అడిగినావు నేను కూడా వస్తా అని. అట్లాంటప్పుడు కాదు అని ఎట్లంటా? సరే, నువ్వు అనుకున్నట్టే మా ఊరికి రా. కానీ ఒక పని చేయాలి నువ్వు. ఏమైనా చేస్తా, ఎందుకు చెప్పావని? ఒకసారి అత్తయ్యని మామయ్యని అడిగి పర్మిషన్ తీసుకో. ఏంది పర్మిషన్ తీసుకోవాలనా? అవును స్వప్న, నువ్వు మీ అత్తింట్లో ఉంటే అన్నయ్యని అడిగేదాన్ని నేను. కానీ నువ్వు ఇన్నే ఉన్నావు కాబట్టి అత్తయ్యని మామయ్యని అడిగి పర్మిషన్ తీసుకో. వాళ్ళు ఓకే అంటే నాకేం అభ్యంతరం లేదు. తొందరగా అడిగి బట్టలు సర్దుకో. అమ్మని ఏం ఫిట్టింగ్ పెట్టింది. మా అమ్మని మా నాన్న అడిగి పర్మిషన్ తీసుకోవాలనా? మా అమ్మ ఎప్పుడో వద్దని చెప్పింది. ఇంక మా నాన్నని అడిగితే మా నాన్న నా మూతిపల్లి రాలగొడతాడు. అబ్బా, ఇటు కర్ర విరగకుండా అట పాము సావకుండా ఎంత స్మూత్గా తప్పించుకేయిందో. నాకు రావద్దు అని చెప్పలేదు, అట్లని ఖచ్చితంగా రా అని కూడా చెప్పలేదు. అమ్మావని, నువ్వు మామూలు దానివి కాదు. నిన్ను మాత్రం తక్కువ అంచనా వేయకూడదు అస్సలు. ఇప్పుడు ఏం చేయాలి మరి? రేపు నేను వాళ్ళతో పాటు ఊరికి పోనీక నాకు ఏ దారి కనబడతలేదు. ఇంకొకసారి అవని చెప్పినందుకు మా అమ్మని మా నాన్నని అడగాలి. అవని నన్ను ప్రత్యేకంగా పిలిచిందని చెప్తే మా అమ్మ మా నాన్న ఒప్పుకుంటారేమో. ఇప్పుడు అందరి ముందర ఎట్లయినా సరే అవనితో మాటలు కలపాలి. అమ్మ నాన్న ఎదురుగా ఖచ్చితంగా అవని నాతో మాట్లాడుతుంది. ఇదే బెస్ట్ ప్లాను. ఏం రా, రోజు ఈ టైం కల్లా నిద్రపోతుంటివి, ఈ రోజు ఇంకా నిద్రపోయలేవు? ఎందుకో ఈ రోజు నిద్ర వస్తలేదు తొందరగా. ఏంది తండ్రి కొడుకులు ఏమో మాట్లాడుతున్నట్టున్నారు? ఏం లేదు గాని అవని ఆడుంది కనబడతలేదు. అవని స్వప్న బయట మాట్లాడుతున్నారు. ఏందమ్మా స్వప్న అంటున్నావు? నువ్వు ఒక్కదానివి వచ్చినావు, అవని ఆడుంది. అవని కిచెన్ లో ఉంది. సరే రండి, మనం నిద్రపోదాం, టైం అయింది. ఇప్పుడు గాని అమ్మ నాన్న లోపలికి పోయినారనుకో అవని నాతో మాట్లాడదు. అవని వచ్చే వరకు వీళ్ళని ఎట్లయినా సరే ఆపాలి. వీళ్ళ ముందరనే అవనితో మాటలు కలపాలి.
నేను వాళ్ళతో పాటు రేపు ఊరుకోతాను ఎట్లా అడగాలనో ఏమో. అమ్మ నాన్న ఎట్లా రియాక్ట్ అవుతారో. అన్నయ్య అవని లోపలికి పోయిన తర్వాత అడుగుతా. చెప్పేది మీకే, నిద్ర వస్తలేదా? నా కూడా నిద్ర వస్తుంది, దా పోదాం. ఎందుకంత ఉరుకులాట, కొంచెం ఉండిపోండి. ఎందుకురా? ఏం లేదు, రేపు నేను అవని ఊరుకోతున్నాం కదా, మళ్ళీ 4 రోజుల వరకు మీకు బోర్ వస్తుంది, అందుకు కొద్దిసేపు మాట్లాడదామని ఉండమన్నా అంతే. అవునరా, ఈ రోజు అల్లుడు పోతేనే మస్తు బాధ అనిపించింది. మళ్ళీ రేపు మీరు కూడా పోతున్నారు. రేపటి నుంచి 4 రోజుల వరకు ఇల్లు సప్పగుంటది. కానీ తప్పదు కదా, మీ అత్తింటికి పోవాల్సిందే, పద్ధతి అది. అవునరా, నువ్వు ఊరికి పోయిన తర్వాత అందరితో కలిసిపో, అందరినీ మంచిగా పలకరియ్యి, మొహమాట పడొద్దు. సరే నాన్న. ఇదేంది ఇంతసేపటికి అవని వస్తలేదు, తొందరగా వస్తే బాగుండు, మళ్ళీ అమ్మ నాన్న నిద్రపోతామంటారు. ఇంత కవని ఏం చేస్తుంది? ఇంతసేపు అయినా వంట రూమ్లో నుంచి వస్తలేదు. ఏమైందిరా, ఎప్పుడు లేనిది అవని అవని అంటున్నావు? ఎందుకు, ఏమన్నా మాట్లాడాలనా? అయ్యయ్యో అదేం లేదు నాన్న, ఊకనే అడిగినాను. నాకు తెలిసి వంట రూమ్ లో అంట్లు తోముతుంటది. అవనికి రోజు అలవాటు, అంట్లు తోమి నిద్రపోతుంది. అంట్లు తోమేది అయిపోయే వరకు ఎంతసేపు అవుతుందో ఏమో. నాకు తెలిసి ఈ పాటికి అయిపోయి ఉంటది. అవని, అత్తయ్య ఏం చేస్తున్నావు అమ్మా? అంట్లు తోముతున్నా అత్తయ్య. అయిపోయిందా? అయిపోయింది, వస్తున్నా. నేను చెప్పినా కదా. చెప్పండి అత్తయ్య, ఏంది పిలిచినారు? ఏం లేదమ్మా, ఊకనే పిలిచినాను. నా కొడుకు ఒకటే అవని ఏం చేస్తుంది అని అడుగుతున్నాడు. అందుకు మీ అత్తయ్య నిన్ను పిలిచింది. అందరి ముందర నా గురించి అడిగినాడంటే మళ్ళీ నాతో మాట్లాడాలి అనుకుంటున్నాడేమో. వీళ్ళందరూ ఉంటే నేను ఖచ్చితంగా ఆయనతో మాట్లాడతాను అని స్కెచ్. నేను ఊహించింది నిజమే అయితే ఖచ్చితంగా ఆయన నాతో మాట్లాడనీక ట్రై చేస్తాడు. అమ్మయ్య, అవని వచ్చింది. ఇప్పుడు అందరి ముందర అవనితో మాట్లాడాలి. ఎట్లా తప్పించుకుంటుందో నేను కూడా చూస్తా. అవని, రేపు మనం ఊరిపోతున్నాం కదా, నా బట్టలు కూడా ప్యాక్ చేసినావా? చూడు, నేను అనుకున్నది నిజమైంది. ఈయన కావాలనే నాతో మాట్లాడాలని స్కెచ్ చేస్తున్నాడు. ఎంత తొందర వీలైతే అంత తొందర బెడ్రూమ్ లేకోవాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం ఏం చెప్పాలి? నేను సైలెంట్గా ఉంటే అత్తయ్య మామయ్య ఏమనుకుంటారో. నువ్వు జవాబు చెప్పాల్సిందే, నీకు తప్పించుకునిక వేరే దారి లేదు. మాట్లాడవని. అవని, అడిగేది నిన్నే. నా బట్టలు కూడా సర్దినావా? నీ బట్టలు కూడా అవని సర్దింది. నీకెట తెలుసు? నేను అడిగేది అవనిని. నాకే ఆల్రెడీ అవని చెప్పింది. సాయంత్రమే మీ ఇద్దరు బట్టలు సర్దింది. థ్యాంక్స్ అత్తయ్య, నా బదులు నువ్వే జవాబు చెప్పినావు. ఇప్పుడు ఆయనకి దిమ్మ తిరిగింటది. నా బదులు నువ్వు జవాబు చెప్పినావని ముఖం చూడు ఎట్లా పెట్టుకున్నాడు. ప్రతిసారి అమ్మది ఎంట్రీ ఏందో నాకు అర్థమైతలేదు. అవని కంటే ఫస్ట్ అమ్మనే జవాబు చెప్తుంది. అసలు నా బాధ ఎవరికి అర్థం కాదు. ఇంట్లో వాళ్ళందరూ బాగా సరిపోయినారు నాకు. ఇది కాకపోతే ఏమి, మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు స్వప్న మాత్రమే జవాబు చెప్పేలాగా మాట్లాడాలి. అవని, రేపు ఊరికి పోయేటప్పుడు మొన్న షాపింగ్ పోయినప్పుడు కొన్న చీర కట్టుకో, ఆ కలర్ నీకు మంచిగా ఉంటుంది. సరేనా? జవాబు చెప్పు. చెప్పమ్మా. ఈయన మామూలుడు కాదు. నేను మాట్లాడాలని ఎంత పట్టుబట్టినాడు. అనుకున్నది సాధించే వరకు ఇచ్చిపెడతలేడు. ఇప్పుడు చూడు, నేను ఈజీగా తప్పించుకుంటా. నా కొడుకు అడుగుతున్నాడు కదా, చెప్పమ్మా. అత్తయ్య, నాకెందుకో గాని బాగా తలనొస్తుంది. అవునా? ఎంతసేపటి నుంచి నొస్తుంది? కొద్దిసేపటి నుంచి అత్తయ్య. మరి టాబ్లెట్ వేసుకున్నావా? లేదు మామయ్య, వేసుకోలే. టాబ్లెట్ వేసుకుంటే తొందర తగ్గుతుంది తలనొప్పి. వద్దులే అత్తయ్య, ఎలాగో నిద్రపోతా కదా, అదే తగ్గుతుందిలే. సరే, నీ ఇష్టం. రూమ్ లోకి పోయి నిద్రపో. అవును, పో అవని. సరే. అవనీకి నిజంగా అంటే తలనొప్పే, లేక కావాలని చెప్పిందే? నాతో మాట్లాడకుండా తప్పించుకునిక చెప్పిందేమో. ఏం అర్థమైతలేదే. పొయ్యి అడుగుతా, చెప్తదేమో. అమ్మయ్య, అవని అన్నయ్య లోపలికి పోయినారు. ఇప్పుడు ఊరికి పోతాను అడుగుతా అమ్మని నాన్నని. అమ్మా, ఏందే? కొంపదీసి నీకు కూడా తినేది అరగక కడుపు నొస్తుందా ఏంది? ఏందమ్మా నువ్వు? తినేది అరగక కాదు, అవనిని చూసి కడుపు మంటతో కడుపు నొస్తుంటది. నాన్న, నువ్వు కూడా ఏంది? నేను అసలు చెప్పినానా మీకి కడుపు నొస్తుందని? సరే గాని ఏందో చెప్పు, మాకు నిద్ర వస్తుంది, పోయి వండుకోవాలి. మరేందంటే అది నాచకుండా ఏందో చెప్పు. నన్ని అవని ఊరికి రమ్మని అడుగుతుంది, బ్రతిమాలుతుంది. మీరు పర్మిషన్ ఇస్తే నేను రేపు వాళ్ళతో పాటు ఊరికి పోతా. ఏంది? అవని నిన్ను పిలిచిందే? మేము నమ్మాలా అది? నేను నిజం చెప్తున్నా, అవని నన్ను పిలిచింది. ఒకవేళ అవని పిలిచినా నీకు సిగ్గులేదా? వాళ్ళ ఊరికి నువ్వెట్లా పోతావు? అవని వాళ్ళమ్మ పిలిస్తేనన్నా ఏమో అనుకోవచ్చు. నువ్వన్నీ డ్రామాలు చేయొద్దు. నోరు మూసుకొని ఇంట్లో పడిండు. అవనిని ప్రశాంతంగా ఉండనియదేమో ఈ స్వప్న. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకొని ఇంట్లో ఉండు. సిగ్గు లేకుండా బాగా అడుగుతున్నావు గాని. రండి, మనం బోధం. చా, నా ప్లాను బెడిసిగొట్టింది. అయితే ఇంట్లో ఉండాల్సిందే. ఇంకా
ఇప్పుడు నాకు ఈ ఆధారు లేదు. ఎంత బాగా తప్పించుకున్నానో, ఎవరికి డౌట్ కూడా వచ్చలేదు. ఆయన ఖచ్చితంగా షాక్ అయి ఉంటాడు. అవని, నీకు నిజంగా అంటే తలనొప్పా? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. మీరు మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ ఉంటుంది. అట్లనే చాలా మంది లెంత్ ఎక్కువ పెంచండి అని అడుగుతున్నారు. 1000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అన్నమాట. అది కంప్లీట్ అయ్యాక డెఫినెట్లీ లెంత్ పెంచుతా. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.